కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో బీఆర్ఎస్ ఇంకా ఇరుక్కుపోతుందా? పార్టీ డబుల్ స్టాండ్ తీసుకుంటుంది అన్న సంగతి ఆన్ రికార్డ్ తేలిపోతోందా? పైకి రాజకీయంగా ఒక మాట, లోపల కోర్టులో మరో మాట చెబుతోందా? మేడిగడ్డ పిల్లర్స్ కుంగుబాటు విషయంలో బీఆర్ఎస్ ఇన్నాళ్లు బయట వాదించిందంతా ఉత్తుత్తిదేనా? అసలు విషయాన్ని కోర్టుకు చెప్పేసినట్టేనా? ఇంతకీ అసలు కోర్టుకి ఏం చెప్పింది గులాబీ పార్టీ? ఈ లోపల బయట గేమేంటి? తెలంగాణ పాలిటిక్స్ లో కాళేశ్వరం ప్రకంపనలు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రాజెక్టు కుంగుబాటు వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది తెలంగాణ సర్కార్. బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగాయని మొదటి నుంచి ఆరోపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. సరిగ్గా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగడంతో అదే ఎన్నికల అజెండాగా మారిపోయింది. ఆ ప్రభావం బీఆర్ఎస్ విజయావకాశాల మీద గట్టిగానే పడిందన్న విశ్లేషణలు ఉన్నాయి. పిల్లర్స్ కుంగుబాటుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ హైలైట్ చేయడంతో కారు పార్టీ బాగా ఇరకాటంలో పడింది. ఇక ఎన్నికల తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులో అవినీతి, పిల్లర్స్ కుంగుబాటుపై దృష్టి పెట్టి విచారణ కోసం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ప్రాజెక్టు నిర్మాణ టైంలో ఉన్న అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులతో పాటు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ని కూడా విచారించింది. దానికి సంబంధించి పూర్తి స్థాయి రిపోర్ట్ ని ప్రభుత్వానికి అందజేసింది. అదంతా ఒక ఎత్తైతే పిల్లర్స్ కుంగుబాటుపై బీఆర్ఎస్ బయట మరొక రకమైన రాజకీయ ఎదురుదాడి మొదలుపెట్టింది. మేడిగడ్డ దగ్గర పిల్లర్స్ కుంగడంపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ కొత్త రాగం అందుకున్నారు గులాబీ నాయకులు. కొందరైతే ఓ అడుగు ముందుకేసి అసలు కాంగ్రెస్ నాయకులే బాంబులు పెట్టి ఆ పిల్లర్స్ ని కూల్చేసి ఉంటారంటూ ఆరోపణల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లారు. కేటీఆర్ తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఈ విషయాన్ని పదే ప్రస్తావించారు. అదే టైంలో అసలు కాళేశ్వరం కమిషన్ రిపోర్టే కరెక్ట్ కాదంటూ కోర్టుకు వెళ్లింది బీఆర్ఎస్. దాన్ని నిలిపివేయాలని కోర్టును కోరారు పార్టీ నాయకులు. అందుకు సంబంధించిన వాదనలు వినిపిస్తున్న సందర్భంలోనే పార్టీ రెండో పార్శ్వం బయటపడిందని అంటున్నారు ప్రత్యర్థులు. నిన్నటిదాకా బ్యారేజీ పిల్లర్స్ ని కాంగ్రెస్ నాయకులు బాంబులు పెట్టి పేల్చారని ఆరోపించి అనుమానాలు వ్యక్తం చేసిన గులాబీ నేతలు కోర్టులో మాత్రం ఆ వాదన వినిపించలేదు. అత్యధిక నీటి ప్రవాహపు ఒత్తిడి వల్లే మేడిగడ్డ దగ్గర పిల్లర్ కుంగిందని వాదించారు బీఆర్ఎస్ లాయర్. కోర్టు ముంగిట అసలు బాంబుల అనుమానాలు, ఆ ప్రస్తావనలు రాలేదు. దీంతో రకరకాల డౌట్స్ వస్తున్నాయట రాజకీయ వర్గాల్లో. అంటే మేడిగడ్డ బ్యారేజీ విషయంలో బీఆర్ఎస్ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోందా? బయట రాజకీయ విమర్శలు చేసేటప్పుడు బాంబుల మాటలు మాట్లాడి కోర్టు ముందు మాత్రం హెవీ వాటర్ ఫ్లో అన్నారంటే రాజకీయం తమను ఇరికించడానికి అబద్ధాలాడినట్టే కదా అని నిలదీస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. రెండు చోట్ల రెండు రకాల మాటలు మాట్లాడడంపై బీఆర్ఎస్ నేతలు రేపు జనానికి కూడా సమాధానం చెప్పుకోవాల్సి రావచ్చు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒక దశలో మేడిగడ్డ పిల్లర్లు కుంగుబాటు విషయమై జనాల్లోకి వెళ్లి గట్టిగా మాట్లాడాలి అనుకున్న బీఆర్ఎస్ అధిష్టానం నీటి ప్రవాహం వల్లే కుంగిపోయిందని కోర్టులో చెప్పడం ద్వారా ఒక అడుగు వెనక్కి వేసిందా అన్న అనుమానం ఆ పార్టీ నాయకులు కూడా వస్తోందట. నిన్నటిదాకా బాంబుల మాటలు మాట్లాడిన పార్టీ పెద్దలు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లి ఏం సమాధానం చెబుతారో చూడాలని గులాబీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోందట.